ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసు రాజా, నీ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటి కాల సమయంలో 3వ ఆరాధనలోనికి మమ్మల్ని క్షేమకరంగా నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి మీ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఉదయకాల సమయంలో విడుదల నిమిత్తం జరిగించిన ఆరాధనను బట్టి మీ సమయంలో ప్రారంభిస్తూ మీరు ఇచ్చిన బలమైన వర్తమానాలను బట్టి నీ సమయంలో ప్రారంభిస్తున్నా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మరలా ప్రభువా మీ బిడ్డల దగ్గరకు మరలా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నాను. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించినగాక. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశ్యపరచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసిదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా. కృపతో చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. విడిచిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. సాక్ష్యాలు స్థిరపరచండి. మా మధ్యలో బలహీనులు ఎవరైనా ఉంటే వారిని మీరు ముట్టి తాకి ప్రతి బలహీనతను విడిపించి పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమం దయచి దుష్టుల కీడును తప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మేము కూర్చున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వాక్యం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. గత ఎప్పుడు ధ్యానం చేసాం ఈ మాట? పోయిన ఆదివారమేనా? పోయిన ఆదివారమేనా? దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలా? గట్టిగా. భోజనాలు అయినాయా? కాకుండా ఎందుకు వస్తాం సార్ అంటారా? దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైనది అదే. కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. పురుషులు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అంటున్నాడు ఇక్కడ. ఒకటి, దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు? చెప్పండి గట్టిగా. దేవుని ఎరిగిన వారంట బలంగా ఉంటారంట. ఎట్లా? శరీర సంబంధమైన స్థితిలో కాదు, ఆత్మీయ జీవితంలో వారు బలంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 3, గొప్ప కార్యాలు చేస్తారంట. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఎరిగిన వారు ఎలాగుంటారో, ఎరిగిన వారు
వేటిని పాటిస్తారో వేటిని పాటించరో మనం ధ్యానం చేశాం. ముగింపులో ఒక వ్యక్తిని, గొప్ప కార్యం చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి ధ్యానం చేశాం. ఎవరైనా యెహోషువ. దేవునికి స్తోత్రం. యెహోషువని జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు యెహోషువ? భోజనం చేసి పడుకున్నాడా? ఏం చేశాడు మరి యెహోషువ? సూర్యుడిని చంద్రుడిని మరి నడుచుతాడు. నాకు దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగిన వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని ఎరిగిన వారి జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని జరిగిన వారి భక్తులలో ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చివరి దినాల్లో మనమందరము కూడా ఆయనను ఎరిగిన వారమై ఉండాలి. చెప్పండి, ఆయనను ఎరిగిన వారమై ఉండాలి. ఆయనను ఎరిగి ఉంటే దేనికి భయపడం? అర్థమైందా? శ్రమైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బందైన, రోగమైన, వ్యాధైన, బలహీనత అయినా ఏది నీ జీవితంలో ఎదురైనా సరే ఆయన నువ్వు ఎరిగి ఉంటే దేనిని లెక్క చేయ. హల్లెలూయా. ఎరకపోతే అంతా కష్టమే, అంతా శ్రమే, అంతా బాధ. అందుకే ఓ భక్తుడు పాట రాశాడు, ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని ఊపిలేను కొట్టాడు. కొడతాను సంపట్టు మేలు చేస్తావని ఆయనను చెప్పాలి. ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. ఈయనంటే ఆయన ఎరుగున్నాడంట. ఏం ఎరుగున్నాడో ఒకసారి యోబు గ్రంథాన్ని మనం గనక జాగ్రత్తగా ధ్యానం చేస్తే 19వ అధ్యాయం యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడని. అవుదాం. అక్కడ యోబు అంటాడు, నన్ను విమోచించిన నా దేవుడు ఎలా అంటాడంట? కొట్టు గట్టి కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తానని చాలాసార్లు ఆయన చెప్తే ఊకొట్టి రొట్టెలో చేపలు పెడితే దిట్టను తిని మొహాలు ఊపిందా నిద్రపోయి పొద్దున్నే లేచి అంటున్నారా, యేసు ప్రభు శరీరానికి, సమాధిలో ఉన్నటువంటి శరీరానికి అత్తరు, సుగంధ ద్రవ్యాలు, సామ్రాగడ్డలు లిగటానికి బయలుదేరారు. మనోళ్ళంతా, అమ్మలక్కలందరూ బయలుదేరారు. వాళ్ళు దూరం నుంచి చూడగానే ఆల్రెడీ సమాధి ద్వారము తెరవబడింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళగానే లోపల ప్రకాశమానమైన 2 దూతలు కూర్చొని ఉంటే వాళ్ళని చూసి చెమటలు పట్టి వీళ్ళకి వాళ్ళు అంటారు, సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన ఎప్పుడో లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సచ్చిడబ్బులు పట్టమని తప్పటి వ్యక్తి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడో లేచాడు. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడు, ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడని నువ్వు ఎరగాలి. ఆయన బ్రతికున్నాడని నువ్వు ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకించి ఆమేన్ ఆయన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేసి
నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగిస్తాయి. అందుకని ఇక్కడ యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. ఆయన్నో నాకు తెలుసు జీసస్ ఈజ్ అలైవ్ అంటే నాకు తెలుసు నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు, నా ప్రభువు సజీవుడని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ విశ్వాసం అండి అది? చాలా మంది ప్రభు సన్నిధికి వస్తూ ఆయన ఇంకా సమాధిలో ఉన్నట్టుగానే బతుకుతున్నారు, ఆయన ఏం చేయలేడులే అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ నువ్వు నమ్మితే దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యపరచబడతాయి ఎప్పుడో అనంటే నమ్మితే. ఎవరు నమ్మితే? నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. అందుకంటాడు, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరో నువ్వు ఎరుగుంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు తిరిగి మరలా ఇస్తాడు. నువ్వు నమ్మితే 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 రోగం పోగొట్టుకున్నావు, వ్యాధులు పోగొట్టుకున్నావు, ఏది నీ జీవితంలో పోగొట్టుకున్నావు, పోగొట్టుకున్న ప్రతిదీ ఇవ్వడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అందుకే ఏమన్నాడు తెలుసా? ఎక్కడ కూర్చొని అన్నాడు ఈ మాటలో? ఏసీ వేసుకొని డబుల్ కాట్లు కొనుక్కొని ఇలాగ నా చర్మము చిక్కిపోయిన తరువాత అన్నాడా? ఎక్కడున్నాడు? శరీరం పక్కన పెట్టమా, ఎక్కడుండి మాట్లాడుతున్నాడు ఆ మాట? బూడిదలో కూర్చొని అన్ని కోల్పోయి, ఇల్లు పోయి, అన్ని ఆస్తి అంతా పోయి, ఒళ్ళంతా కురుపులు వచ్చి చేతులతో గీక్కుంటుంటే పరిస్థితి దారుణం అయిపోయి చివరికి చిల్ల పెంకులతో గీక్కుంటూ, దేవునికి స్తోత్రం, నా బంగారం ఏడుందో, నా డబ్బులు ఏడుండయో, నా ఆస్తి ఏడుందని కూర్చొని ఏడుతున్నాడా? ఎడుతున్నాడా? వాటిని చూసి ఎడుతున్నాడా? బంగారం పోయింది, ఆస్తి పోయింది, అయిపోయింది, ఇంకేముంది, ఇంక దేవుడు వద్దు, ఏమొద్దు, ఏం కావాలా? కర్పూర దీపం, కార్తీక దీపం, సీరియల్ కావాలా? ఎన్ని శ్రమలు వచ్చింది దాన్ని వదిలిపెట్టమే, దాని చూస్తే ఎడుతా కూర్చో. పాపు రాగిని జీవితం అంటే ఎంత ఎవరు రాగినాడు తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగురుగా. కొంచెం రాగినాడు తెలిసి పాత రెండు చూస్తాను నాకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగురుగా. ఇట్లా దరిద్ర బతుకు బతికేటంటే ప్రార్థన చేయొచ్చుగా కూర్చొని. పోయినంత దేవుడు ఇస్తాడుగా. నువ్వు నమ్మలా, ఎరగలా ఆయన్ని. అర్థమవుతుందా? నువ్వు ఆయన ఏం చేయాలా? ఎరగల, ఎరిగినట్టు యాక్షన్ చేసావు. అబ్బా, కప్పరంలో ఒక ఆమె, అసలు ఏసై తప్పితే ఇంక దేవుడు ఎవరున్నారు? అసలు నేను పోతే బ్యాంకు కాడికి దేవుడు నన్నే పిలిచి, అప్పుడు ఏం కథ చెప్పినా చెప్పింది. కథలు చెప్పి 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 చెడు జుట్టు అంతా తెల్లబడిపోయింది. నాకు దేవునికి స్తోత్రం. ఈయన కథలు ఏం లేక ఏమనుకుండా పాచుకున్నాడంటే నా అంత భక్తులు, నా అంత భక్తుడు లోకంలోనే లేడంటే నా రోజు తిరిగే లోపల మళ్ళీ సంవత్సరం వచ్చే లోపల బాప్తీసులు ఇచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోయింది. ఏదో కొప్పరం అంతా అట్ట తయారైంది. దేవుడు అంటే వీళ్ళంతా భక్తులు కాదు. నా ముందు ఏం చేశారు? నేనే వేసాలు వేసి వచ్చినాడు. అయితే నా ముందు వేసిన వాళ్ళు వీళ్ళు. ఇదంతా దేవునికి స్తోత్రం కలుగురు కాదు. ఎంత భయంకరం అండి, ఎంత విచారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. యోబు అంటాడు, ఈలాగు నా చర్మం, చదవండి అక్కడ, చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినో కాదు, నేనే కనులారా ఆయన చూచె. ఏంటి యోబుకున్నటువంటి నిరీక్షణ అంటే
దేవునికి స్తోత్రం. ఏంటి యోబుకున్నటువంటి నిరీక్షణ అంటే, ఒకవేళ నాకున్నదంతా పోయినా, ఒకవేళ ఈ రోగంతో నేను చచ్చిపోయినా, నేను నా దేవుణ్ణి చూస్తాను. నేను నా దేవుణ్ణి చూస్తాను. ఇది నిరీక్షణ. ఎరిగిన వారు, ఇది గొప్ప కార్యం కదా. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి ఆయన వైపే చూడటం గొప్ప కార్యము కాదా? దేవుడు తప్పకుండా నేను కోల్పోయింది తిరిగి మరలా ఇస్తాడనేటువంటి విశ్వాసము నీకు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎరిగి ఉంటే, ఆమె ఆయన ఎవరో నీకు తెలిసి ఉంటే, ఆయన నీ జీవితము భాగస్వామి అయితే, హల్లెలూయా, నువ్వెంత ధైర్యంగా ఉంటావంటే లెక్క చేయవు దేన్ని కూడా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఓ సహోదరుడు అన్నాడు ఉదయం, అన్న నేను మా వాళ్ళకి టార్గెట్ పెట్టానన్న, ఒక సంవత్సరం తర్వాత చచ్చిపోతాను. గౌరవమైన నన్ను బతికి సాధించాలి కదా. చచ్చిపోతావా? చచ్చిపోతావా? నేను చెప్పిన మాట తెలుసా ఆ సహోదరుడికి? అందరిని విడిచిపెట్టిన ఇలా నాకెవ్వరు లేరను కొనగా. ఏం పాడండి ఆ పాట? ఏం రాసేది? నాదరి చేరితివే. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ నిన్ను విడిచిపెట్టిన నా దేవుడు, నా ప్రభువు నిన్ను విడిచిపెట్టిన. దేవునికి స్తోత్రం. పొరపాట్లు కూడా ఆ మాట ఎందుకంటే టిఫిన్ చేస్తుంటే ఆ సహోదరుడు గుర్తుకొచ్చి ఫోన్ చేశాడు. టిఫిన్ చేసే టైంలో ఉదయం పిడిగిలలో ఫోన్ చేస్తే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడు కూడా పొరపాటు కూడా దుఃఖమక్క. దేవునికి స్తోత్రం. అతను వచ్చి చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే అన్నా నేను జ్ఞాపకం రావడానికి అవసరం నీకు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని సేవకులకి జ్ఞాపకం రావటం గొప్ప సంగతి. నేను ఎప్పుడు అట్లాంటి పని చేయమాకయ్య. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు. తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఫోన్ చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది నీ జీవితంలో ఎదురైనా నాకు నేను చేయగలిగినంత సహాయం నీకు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంతకంటే ప్రభు మనకున్నాడు. ప్రభు యొక్క కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరీక్షణ మనము కోల్పోకూడదు. ఆమె ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అదే యూకలిప్టస్ చెట్టు ఉంది కదా. యూకలిప్టస్ చెట్టు తెలుసా మీకు? అది ఇక్లిస్ చెట్టు అంటారు. అట్లా చేస్తే అర్థమైంది. అదే నమ్మ ఇక్లిస్ చెట్టు తెలుసుగా. అది జామాయిల్ మొక్క ఉంటుంది కదా. ఆకు తీసుకొచ్చి అవి ఎంత పెద్ద దైవజనులే కదా. శ్రావణుడు చెప్పాడంట, నేను ఈ సంగతి ముప్పాళ్ళలో కూటమి అయితే మేము మేదన మెట్లు వెళ్ళాం. ఆయన చెప్పాడంట, సమస్య వచ్చిన వాళ్ళ గురించి చెప్తూ మాట్లాడుతూ ఆ జామాయిలు ఆకు తీసుకొచ్చి మామూలుగా ముక్కగాడు పెడితే వాసన రాదు. వచ్చుదా? రాదు. ఏం చేస్తే వచ్చుద్ది? ఏందో వినపడదాం, కొంచెం గట్టిగా చెప్పదు. నలిపితే దాని టేస్ట్ వచ్చిందంట. అలాగే విశ్వాస జీవితంలో సాతాను పక్కన పెడదాం. వాడేది పొద్దుగులు దరిద్రుడు. యేసయ్య కొన్నిసార్లు నీ జీవితంలో నిన్ను పరీక్షించడానికి, నీ జీవితంలో కొన్ని శ్రమలు నిన్ను అటు నలిపినప్పుడు, అప్పుడు నీ నుండి ఏమొచ్చు తెలుసా? సువాసన జరుగుతుంది. సువాసన రావాలంటే నేను నడపాలి కదా. బంగారానికి షేపు రావాలంటే కొలివిలో పడాలి కదా. కొలివిలో పడినా కాలుతున్నాడు నార్వే రూపు రావద్దుగా. కొలివిలో పడగా బంగారు కాలుతురా అంటదా? అందో
దేవునికి స్తోత్రం కలుగునుగా. నలుపుతుంది ఎందుకోసం అంటే నిన్ను పరిమళ వాసనగా మార్చేటి నామము పాపపు దుర్వాసన. ఇంకా నీలో ఏమేమి దుర్వాసన ఉన్నాయో అవన్నీ పోగొట్టడం కోసం నేను ఆయన ఏం చేస్తున్నాడు? నలుపుతాను. ఆయన నన్ను నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమై. అది ఎవరిని గురించిన ప్రవచనం తెలుసా? యేసయ్యను గురించిన ప్రవచనం. తండ్రి నన్ను నలుగుగొట్టుట ఆయనకి ఇష్టమైంది. ఆమె తను ప్రేమించు వారందరినంట ఆయన గద్దించి శిక్షిస్తాడంట. ఎవరిని? ప్రేమించిన వారిని. ప్రేమించిన వాడిని అసలు ఏం చేయడం? చూడాలి, జోలికి పోడంట. నీకు శ్రమ కష్టం బాధ అవుతుందంటే నిన్న ఆయన ఏం పేమలయ్యా బాధ పోయే బాధ అంటే అమ్మ తుడుచుకోమా శివుడు గారు ఇంట్లో తుడుచు, ఏం కాదు, భయపడ. ప్రభు ఉన్నాడు. ఆమె ఆయన లేనోళ్ళు భయపడాలా? అర్థమవుతుందా? ఆయన నువ్వు ఎరుగున్నావు అనుకో అసలు లెక్క చేయవు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. 20వ అధ్యాయం చూడండి ఒకసారి, 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిలో సంతోషం నిమిషమేనంటే. దేవునికి స్తోత్రం. వాళ్ళు స్వరకానందం అంటారు చూసారా? దేవుని బిడ్డలకు శ్రమలు వస్తుంటే, కష్టాలు వస్తుంటే, బాధలు వస్తుంటే కొంతమంది స్వరకానందం పొందుతుంటారు వాళ్ళని చూసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అటువంటి యోబు జీవితంలో 42వ అధ్యాయానికి మీరు వస్తే, ఎరిగినవాడు గనుక, ఆమె చెప్పండి, ఎరిగినవాడు గనుక 12వ వచనం. అదే సంగతి పట్టణ చప్పట్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట ఆశీర్వదించిన దానంతటి కంటే అది అప్పుడు నిన్నెవరెవరైతే నవ్వారో, నీ కళ్ళు నుంచి ఎవరెవరైతే తిట్టారో, ఎవరెవరైతే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని కొంచెం కనిపెట్టుకున్న ఆయన. ఆమె దేవునికి స్తోత్రం. వాళ్ళని కనిపెట్టుకో, మళ్ళీ పూసుకొని రాసుకోకుండా నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో ఎవరైతే నీకు తోడై ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. 42:10. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అందుకని ఏం చేయాలా? కొంచెం నలపబడుతున్న వాళ్ళు అనండి, కొంచెమే నీకు మళ్ళీ గట్టిగా నలిపితే అల్లాడిపోతావు. అందుకని కొంచెం నలుపుతుంటాడు ఆయన. కొంచెానికే స్వాహండాలు పెట్టి ఎడుతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడన్నా నా ముఖంలో ఏడుపు చూసారా? నాకు కూడా చాలా బాధలు ఉన్నాయి, చాలా శ్రమ, చాలా కష్టం ఉంది, అన్నీ ఉన్నా కానీ నేను ఎప్పుడు ఫిలిప్పి 4:4 జ్ఞాపకం చేసుకుంటాను. 7:4 ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుకుని ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ నలపబడే వాళ్ళు ప్రార్థన చేయాలి ఎక్కువగా. ఎవరి కోసం చేయాలి తెలుసా? ఎవరైతే నేను తిట్టారో, ఎవరైతే నేను దూషించారో, ఎవరైతే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటారో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతానంట, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ క్షేమ స్థితిని మరలా దేవుడు నీకు ఇస్తాడంట. పొద్దుగోకులు వాళ్ళ వైపు చూసి ఆమె ఇట్టంటుంది, వాడు ఇట్టంటుండో, ఏమంటుంటుందని అవి చూసి పొద్దుగోకులు కృంగిపోకుండా వాళ్ళ గురించి ఏం చేయాలంట? ఏమన్నారు యోబు స్నేహితులు వచ్చి, యోబు ఏదో రహస్యంగా పాపం చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తారు ఈ శ్రమలో? అంతేనా? మనోళ్ళు ఎవడన్నా పడిపోతే ఏం చేస్తారు? వాడు ఏదో చేసి ఉంటాడు లేరా, వాడు ఆపతో అది ఎందుకైతే కానీ అప్పులు
ఏదో చేసి ఉంటాడులే దేవుని స్తోత్రం. ఏదో ఏది తినిపోయిన వాళ్ళు అనేది మామూలు అంటే పెద్ద బాధపడం మనం. హోటల్కి వచ్చి పలావ్ వండి పెడితే, చికెన్ వండి పెడితే, ఫ్రైలు వండి పెడితే తిని దిట్టంగా తిని అది కాకుండా తేపుకుంటూ పోయారు చూడు, ఆ గుంపే అనేది. ఈ గుంపు ఏమంటది? ఏదో పాపం చేసి లేరు అందుకే. లేకపోతే ఎందుకు వస్తారు చెప్పు? నీకు వచ్చినాయి అమ్మాయి, నీకు చెప్పు. నాకు వచ్చినాయా? మనకు వచ్చినాయా చెప్పు? శ్రమలు, కష్టాలు, బాధలు పాపం చేసి ఉంటారు. ఏదో దేవునికి స్తోత్రం కలుగునగా. చిన్న చిన్న కార్యాలకే దేవుడు ఎవరిని విడిచిపెట్టడైతే మరి పెద్ద పెద్ద కోటాలు పెట్టాలి దేవుడు ఎట్టి విడిచిపెడతాడు? దేవుని కొరకు అన్యజనుల మధ్యలో రోషంగా నిలబెడదామని దేవుడు ఎట్లా వదిలిపెడతాడు? వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. జస్ట్ వరకు నలుపుతున్నాడు. ఎందుకోసం తెలుసా? సువాసన వెతుకుతాడు. ఏం పాయింట్ అండి ఆ పాయింట్? శ్రావణ దేవుడు బహుగా దీవించునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సీనియర్లు ఏం థాట్ అండి అది? ఏం పాయింట్ అది? ప్రైజ్ ది లార్డ్. మరియు యోబునకు 10వ వచనం మరలా, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పోగొట్టుకున్న దాని విషయమై రోష కలిగి ప్రార్థన చేయాలి. నేను అదే చేశానండి. మా ఇల్లు పోయినప్పుడు నేను పిడుగురాళ్ళు వెళ్ళినా 3 సార్లు వచ్చేవాడిని అడిగి. నేను రైల్వే స్టేషన్లో కూర్చొని ట్రైన్ కోసం కూర్చొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వైపు తిరిగి ఏం చేశాడు తెలుసా? ప్రభు మళ్ళీ కట్టాలా. అర్థమైందా? ప్రభు పోయిందాన్ని మరలా కట్టాలా. అది ఆ మంట, ఆ తపన లోపల కనుక ఉంటే దేవునికి స్తోత్రం. ఉండి కనుక నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని పని చేస్తే, దేవుడు తిరిగి కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి దాన్ని సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి తిరిగిపో. మాకు భార్య దానిది ఏ భార్య ఏమన్నా వచ్చి సప్పుడు మూతి వేసుకొని వచ్చి ఏ భార్య ఏమన్నది? పలా వండి తినయ్యన్నదా? మరేది మరి అడుగుతుంది నాకు. దేవుడు చూసింది సావరాదా ఉంది. ఓ చేసుడు ప్రార్థన ఈ ప్రార్థన చేసుకోతాడు ఎట్టయిపోయాను ఆమె చెప్పడు గట్టిగా. నేను ఈ వర్తమానం సిద్ధపడాలి. పిడుగురాళ్ళలో 10 వెండి నాణ్యాల గురించి చెప్పారు. ఆమె నెమలిపురిలో నిత్య జీవాన్ని గురించి చెప్పారు. ఆమె ఇక్కడ అసలు యాక్చువల్గా ఏం చెబుదాం అనుకున్నానంటే, తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి, అంచె దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో వాళ్ళ గురించి చెబుదామని ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎరిగిన వారు ఎలా ఉంటారో ఒక్కసారి మా వాళ్ళకి చెప్పయ్యా అన్నాడు. అది సంగతి. నేను సిద్ధపడిన వర్తమానం వేరు. అందుకనే ఎట్టయినా ఆయన మారుతాడని నేను సిద్ధపడను. కానీ రాత్రి సిద్ధపడ్డా, 4 మెసేజ్లు సిద్ధపడ్డా. కూర్చొని ఇక్కడ విజ్ఞాపనకి మీరు అందరూ వచ్చి ప్రార్థన చేస్తుంటే కూర్చొని మిమ్మల్ని చూస్తా నేను సిద్ధపడతాం. ఆక్యారు సిగ్గులారు ఎట్లా అవుతున్నారు? మనకి ఎప్పుడు లేదు కదా. ప్రైజ్లో గట్టిగా స్తోత్రం చేద్దామా? మరి చెప్పారు హుషారుగా, కొంచెం హుషారుగా చెప్పండి మా. ఐసీ పేషెంట్ చెప్పినట్టు చెబుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్తమానం బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆయన
శ్రమలు ఎక్కువై, శోధనలు ఎక్కువై, బాధలు ఎక్కువైపోయి చచ్చిపోదామని సముద్రంలోకి వెళ్తున్నాడండి సముద్రంలోకి. సముద్రంలోకి వెళ్తుంటే ఆయనకు ఒక పాట పడుతుంది అంటే ఏం పాడుతుంది సార్? నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ఆ పాట విని వెనక్కి వచ్చేసాడంటే ఎవరి సర్వోన్నతుడు, ఎవరి ఆశ్చర్య దుర్గం అంటే ఆయనే మన రక్షకుడు ప్రభువైనటువంటి యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యముగా జరిగించేటువంటి దేవుడు. నమ్మిన వారు, ఎరిగిన వారు బలము కలిగి అద్భుతాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నా జీవితంలో ఆయన ఏ కార్యాలు చేశాడు. యోగెవరో మనం చూడలేదు కదా, యోగెవరో మనకు తెలియదు కదా, కానీ దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి 10వ వచనం చూడండి ఒకసారి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. పట్టణ చెప్పగలిగా డబల్ బ్లెస్సింగ్స్, 2 అంతల ఆశీర్వాదం అనండి. అందరూ అంటే వచ్చింది 2 అంతల ఆశీర్వాదం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలకి ఒక ఆశీర్వాదం వీడు పోగులాడుకుంటా ఒకదాంతో సరిపెట్టుకోయా అండం. దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది? 2 అంతలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నువ్వేం చేయాలా? చెప్పలేటియమ్మా, ఎరిగి ఉండాలి. తమ దేవుని పోయేటప్పుడు, దాన్ని పోయేటప్పుడు ఆయనను ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనుకుంటా పోవాలా. దాన్ని పోయేటప్పుడు అయినా పాస్టర్ గారు చెప్పొచ్చా, సిగ్గులేదు అనొచ్చా? మనం అసలు నేను ఇంత బాగుంటాను అక్క, కొంచెం ఆడితే బాగుంటాం. నా గురించి పుస్తకరాజు కూడా పోతాను దాన్ని దగ్గర మాటలు దగ్గర చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం పెట్టి మీకోసమేగా. మరి రాకపోతే ఏమన్నా రాకుండా పైగా నాకు చూసి అయితే నాకు ఎట్లా ఉంటుంది కూర్చున్నాడికి? రాకపోగా అంటున్నారు. మీ కుటుంబాల క్షేమం కొరకు కదా, సంఘ క్షేమం కొరకు కదా. ఆదివారం జరిగే 4 ఆరాధనలు అద్భుతంగా జరగాలి, సేవకులు క్షేమంగా వెళ్ళాలి, తిరిగి రావాలని కదా. ఆ భారం నీకుండదు, ఉండాలి కదా. నిద్రపో ఉండాలనుకుంటా. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి సంఘ క్రమాలలో దేవుని పిల్లలు, సంఘ క్రమాలలో దేవుని పిల్లలు
తప్పనిసరిగా ప్రతి ప్రార్థనలో పాల్గొనాలి. అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎరిగి ఉన్నటువంటి యోబు జీవితంలో ఆమె ఏమంది? సామరాదు. ఆ దరిద్రపదానికి ఎంత కాడికి డబ్బులు చెప్పలేదు. డబ్బులు బంగారం అన్నీ పోయింది. ఇల్లు పోయింది, బరువులు పోయినాయి, గేదెలు పోయినాయి, ఒంట్లు పోయినాయి. ఏమనాలి? సహజంగా నిజమైన భార్య అయితే ఏమన్నాను? వచ్చి పోతే మళ్ళీ ఎత్తాడులే దేవుడు అని భర్తకి ధైర్యం చెప్పి, అవునా? నువ్వు కావాలని చేయలేదు కదా, నువ్వు ఎవరికైనా పెట్టలేదు కదా, నువ్వేమైనా గాలి తిరుగులు తిరగలేదు కదా, లేకపోతే ఇంకో హాము పెట్టలేదు కదా మొత్తం తీసుకుపోయి అని ధైర్యం చెప్పి భర్తకి ఏం చేయాలా? సపోర్ట్గా ఉండాలి. ఎవరామా? ఎవరి భార్య? యోబు భార్య. మళ్ళీ ఇంకో భార్య వెళ్ళిపోయింది. ఎవరు యోచన? భార్య. ఎవరి భార్య అంటే భార్య గురించి చెప్పరామండి. ఎవరి భార్య అంటే అనలేదామా? అడుగుతారేంటి మరి? ఏడో చూపి అంటారా? భలే ఉందండి. నేను చూపితేగా నా మీద కనపట్ల. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణం కమ్మనను. అది సంగతి. ఏముంది? దేవుని దూషించి ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా తెచ్చి పెడితే బాగా దిట్టంగా తిని ఉంటారు. ఏమాత్రం తేడా వస్తే ఈ ఫ్యామిలీలో ఒక సమస్య వచ్చినప్పుడు అది భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని ఏం చేయాలా? పరిష్కరించుకోవాలా. ఇద్దరు కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చెయ్యాలా. ఓకేనా? వింటున్నారా? నాకు చూడండి, దేవునికి స్తోత్రం కలుగును కాదు. కానీ ఏమేమంటుంది? వచ్చి సావరాదు. అర్థమవుతుందా? ఒక స్నేహితుడు వచ్చి యోబుని ఏమంటాడు తెలుసా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించరా? ఏం మాట ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యాన్ని పుట్టించదా? నువ్వు దేవుడిని నువ్వు ఎరిగి ఉండలేదా? ఆమెతో మళ్ళీ 10 మంది పిల్లలు అన్నాడు. విడాకులు నీ విడాకులు సీట్ ఇస్తున్నావు ఎట్లంటవా అనలా అన్నాడా? మళ్ళీ ఆమెతోటే ఆపరేషన్ చేయలేదా పాస్టర్ గారు? ఇట్లా పనికి మాల ఆలోచన వస్తాయి మనకి. వస్తే 10 మంది కదా, నేను అడుగుతారండి. నాకు సీరియస్ చూద్దా? దేవునికి స్తోత్రం. అది కూడా చూపించాలా? అమ్మో. 42వ అధ్యాయము 13వ వచనం. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. ఫస్ట్ వాళ్ళు ఏమయ్యారు? మొత్తం చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఆ పనికి మాలతోటే 7 కుమారులు 3 కుమార్తెలు కన్నాడంట. యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు అసలు ఆ దేశంలోనే లేరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎరిగిన వారు అనండి, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ పగటి కాల సమయంలో ప్రభు ప్రేమతో మీకు చెప్తున్న మాట ఏంటంటే,
ఆయన్ను ఎరిగి ఉండండి. ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాకుండా, మా ఇంటున్నారా నగలోని ఇటు ఏదో వస్తున్నాం పోతున్నాం, ఆదివారం వచ్చి అది ఏం పని లేదు కాబట్టి వచ్చి ప్రార్థనకు వచ్చి కూర్చున్నాం, లేకపోతే ఏదైనా పని ఉంటే శుభ్రంగా పనికి పోయేవాళ్ళు అనుకోకుండా తప్పనిసరిగా ఆయనను ఎరిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎరిగి ఉండటమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నటువంటి దైవజనుడు, నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. ఆమేన్. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వు ఎరిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, నువ్వు వెంబడిస్తున్నటువంటి సేవకుడు ఎంత గొప్పవాడో నువ్వు ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండిట్లో ఎవరిని ఎరక్కపోయినా నష్టపోతాం. అదేనా? నువ్వు వెంబడిస్తున్నటువంటి సేవకుడు ఎలాంటి వాడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు ఎలాంటి వాడు కూడా నీకు అర్థం కావాలి. చాలా మంది సేవకులను చిన్న చూపు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దృష్టిలో సేవకుడు అంటే ఏదోలే బతకలేక పడిపోతుంది అయినట్టుగా ఇంతకుముందు కాలం అది. ఇప్పుడు బతకలేక సేవకులు అయ్యారు. అది చాలా మందికి ఏంటంటే చాలా చిన్న చూపు. మోస. దేవునికి స్తోత్రం. బతకలేక ఈ పరిచయంలోకి రాలే. ఏ మారుమూల పల్లెటూరుకు పోయినా, ఏ ప్రాంతంలో చిన్నపాటి వైద్యం చేసుకున్న రోజుకి ₹1 ఈజీగా సంపాదించుకోగలను నేను. నాకు తెలిసినటువంటి నా పనులు నాకు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిస్తే ఈ పరిచర్యకి వచ్చాం తప్ప నా అంతటా నేను రాలేదు ఈ పరిచర్యకి. గుర్తుపెట్టుకోండి. ఈ పరిచర్యలోకి వచ్చి నేను కొన్ని సంవత్సరాలు వైద్యం చేశాను పందర్లపల్లిలో. మీలో చాలా మందికి తెలిసేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పిలిస్తే ఫుల్ టైం సేవకు వచ్చాను. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఏంటంటే దేవుని సేవకుడు అంటే చాలా చిన్న చూపు. ఏదో లేండి ఆయన దేవుని. నువ్వు చిన్న చూపు చూస్తే నీ బతుకు కూడా చిన్న చూపు అయిపోద్ది. అంతే జరిగేది అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత 22 సంవత్సరాలు నా పరిచర్యలో దేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బలాన్ని కలుగున్నాను, అదే రోషాన్ని కలిగి ఉన్నాను, అదే పరిచర్య చేసుకుంటూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదవుతుందా? అందుకే నేను చాలా వరకు ఇళ్ళబిడ్డ ఎందుకో తెలుసారా అండి, ఇటువంటి చీప్ మెంటాలిటీ ఉన్నటువంటి మనుషులు ఉంటారని తొందరగా నేను విజిటింగ్లు చేయను. వీళ్ళకి పోను నేను. చాలామంది సేవకులు మీరు గమనిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారంలో 2-3 సార్లు విజిటింగ్లు చేస్తుంటారు. ఇళ్ళబడి తిరుగుతూ ఉంటారు. అమ్మ ఎట్టనో, సిస్టర్ ఎట్టనో, బెదర్ ఎట్టనో,
తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కానీ ఇలాంటి తిరుగుతూ ఉంటారు. నాకు అటువంటి అలవాట్లు లేవు. నాకు తెలిసింది ఏంటంటే సంఘము కొరకు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం. అట్లా వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? దేవుని వాక్యం అంటే తెలుసా? మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటిలో పోవద్దు. యేసయ్య లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇద్దరిద్దరిగా పంపిస్తూ ఇంటింటికి తిరగొద్దని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఏంటంటే గౌరవం కలిగిన వాళ్ళు గౌరవంతోనే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చెడు బతికిన వాళ్ళు స్థితిగతులు ఎలా ఉంటాయంటే వాళ్ళ స్థితి అలాంటిది కాబట్టి సేవకులు కూడా అలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ ఎవ్వరము కూడా, ఏ సేవకుడు కూడా అదవుతుందా అంత లేనటువంటి స్థితి ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారికి ఇచ్చినంతలో దేవుడు వారిని ఉన్నత స్థితిలోనే ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పగటి కాల సమయంలో ప్రభునామంలో మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు గుర్తెరిగి ఉండాలి. నీ సేవకుడు ఎంత గొప్పవాడో కూడా నువ్వు గుర్తెరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వెంబడిస్తున్నటువంటి సేవకుడు భక్తి కలిగిన వాడా, భక్తి లేనివాడా? నీకు అర్థం కావాలని. ఆమేన్. భక్తి కలిగిన వాడా, భక్తి లేనివాడా? భక్తి లేనివాడైతే మీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగవు. రోగాలు పోవు, వ్యాధులు పోవు, సమస్యలు పోవు, దయ్యాలు పోవు. భక్తి కలిగిన వాడైతే ప్రైజ్ ది లార్డ్, ఆయన పరిచర్యలో అన్ని అద్భుతాలే జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈమె తన భర్తకు చెప్తుంది. అర్థమైందా? చాలా మంది బాగా ఎటువంటి వాళ్ళు తెలుసా? మన పాస్టర్ గారు మంచివాడు కాదు, ఇంకో చర్చికి పోదాంపా, ఇంకో చోటికి పోదాంపా, మన పాస్టర్ గారు మంచివాడు కాదు. అసలు నీకు యేసు ప్రభు గురించి చెప్పినాడు ఎవడు? అడుగుతున్నాం మాట. నీకు యేసయ్య గురించి చెప్పింది ఎవరు? నేనేగా. నీ కుటుంబం కోసం ప్రార్థన చేసింది ఎవరు? నేనేగా. నీకు బాప్తిసం ఇచ్చింది ఎవరు? నేనేగా. అదే శాంపాచ ఎవరైతే మేమే ఇచ్చింది? మా ఆత్మీయ నాయకుడేగా. దేవునికి స్తోత్రం. మా పరిచర్యే కదా. హల్లెలూయా. అంటే ఈ సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు ఆడుకోపోయి అక్కడ ఏదో గొప్పలు చూపించుకోవడం కోసం, లేకపోతే అక్కడ ఎక్కువ కానుకలు ఇచ్చి అక్కడ ఏదో గొప్పలు చేసుకోవడానికి చూస్తే లేనిపోని శాపానికి గురవుతారు. అట్లాంటి గుర్తుపెట్టుకోండి. తల్లి పోలు దగ్గర రొమ్ము గుద్దుడు అంటే ఏంటిది? పాలు తాగుతా బాగా రొమ్ము గుద్దుంటే నీ ఎంత దుర్మార్గురాలు, నీ ఎంత దుర్మార్గు లోకం ఉంటారా? నేను సవాలు చేసి చెప్తున్నా, మన కాడ జరగని కార్యాలు ఏమైనా బయట జరిగితే వెళ్ళిపోండి. ఇక్కడ జరగని అద్భుతాలు బయట సంఘాలు ఎవడైనా సరే వాడికి 2000 మంది ఉండొచ్చు, 10,000 మంది, 1,00,000 మంది, 2 లక్షలు ఉండొచ్చు. ఇక్కడ జరగని కార్యాలు ఏమైనా అక్కడ జరిగితే ప్రూఫ్ తీసుకురండి. నేనే నీకు ప్రార్థన చేసి నిన్ను సాగనంపుతా. అత్తగారిని పంపించినట్టు నేనే సాగనంపుతా. దొంగతనం ఎందుకు పోవటం? అసలు మా దొంగలు కాదు కండి, దొంగలు ధైర్యం వెళ్ళిపోవాలి. నా నచ్చలే భాష నీ కాడ, నీ ఎవరు నాకు నచ్చలా, నీ ప్రార్థన నాకు నచ్చలే, నీ భక్తి నాకు నచ్చలా అని చెప్పి ధైర్యంగా చెప్తే నేను ప్రార్థన చేసి ప్రభువా ఈ బిడ్డలు ఇక్కడ నచ్చలేదంటే వెళ్ళిపోతుందంట. నువ్వు వెంబడిస్తున్నటువంటి సేవకుడు. అదే ఉదయం బిడుగురాల్లో చెప్పారు. ఏం చెప్పింది తెలుసా? కాకి గురించి, పావురం గురించి చెప్పారు. నోవహు జలప్రలయం తర్వాత బయటికి వెళ్ళి వాతావరణం ఎలా ఉందో చూసి మనకి కాకిని పంపిస్తే కాకి వెళ్ళిపోయి తిరిగి రాదా మళ్ళీ? కాకి ఉన్న బుద్ధి ఏంటి? పాడు బుద్ధి, పాపిష్టి బుద్ధి. యాడ కుళ్ళిపోయిన, యాడ పనికిమాలిన చెత్త చెడాల మొత్తం తింటది. ఏది మంచిదో తెలియదు కాకి, తెలుసా? తెలియదు. దెబ్బల మీద వాలుద్ది, శవాల మీద వాలుద్ది,
చచ్చిపోయినా వేటి మీదైనా వాళ్ళు ఎత్తి తింటా ఉంటుంది పొడుచుకొని. ఈరోజు చాలా మంది కాకులు లాంటి విశ్వాసులు ఉన్నారు సంఘాల్లో. తెలుసా మీకు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి తెలియదు పాపం. గుంపుడుతో తినాలి బ్యాచ్ కదా, ఇంతకుముందు తినాలి గుంపు కదా, గుంపు చూడు ఎంతమంది ఉంటారు. మన కాడ గట్టిగా 50 మంది ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది బంగారు షాప్ పిచ్చిదానా? దేవునికి స్తోత్రం. ఇది బంగారు కొట్టు. బంగారు కొట్టులో 10 మందే ఉంటారు పంటని పోయేవాళ్ళు. చేపల మార్కెట్ కాడ అసలు చేపల మార్కెట్ కాడ తినాలన్నట్టు ఉంటుంది. మాది చేపల మార్కెట్ కాదు, బంగారు గోల్డ్ షాప్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ వాల్యుబుల్ పర్సన్స్ ఉంటారు. ఇక్కడ వాల్యుబుల్ పర్సన్స్ అంటే ఎవరు తెలుసా? విలువ కలిగిన వాళ్ళు ఉంటారు. కష్టమర్కి తిన్నోళ్ళు ఉంటారు. శ్రమంలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆరితేరి నలిగి అర్థమైందా? షేపులన్నీ మారిపోయిన వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు రోషంగా దేవుని కోసం నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాకి బయటికి పోయి కానీ పావురాన్ని వదిలిపెడితే పావురం బయటికి పోయి వస్తా ఒలీవ చెట్టు ఆకును కొమ్మను చూసుకొని వచ్చింది. నిధి పావురపు మనసయ్యా. ఎవరిది? లేదా పావురం మనసు? నీ మనసు ఏం సంగతే? కాకే పాస్టర్ గారి మీదో లేదా పక్క విశ్వాసి మీదో లోపల ఏదో పెట్టుకొని వింటున్నారా? సోమవారం తోట, మంగళవారం కోట, బుధవారం పేట, గురువారం మీరే చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? ఇక మళ్ళీ పోయి వస్తా మళ్ళీ బస్సులో కూర్చొని గూడు లేని గోవలా పాట ఏంది రాదా? అంటే ఎవరు పోమన్నారు నిన్న అసలు సంఘం నుంచి? దారి తప్పితి గుండె చెదిరిన కోయిలనై. మళ్ళీ ఈ పాటలు ఎందుకు మళ్ళీ? అమ్మా ప్రభునామంలో అంటున్నారా? ఇది నా బోధ కాదు. ఆమేన్. ఇది నేను చెప్పే వాక్యం కాదు, ఇది పైనుండి వచ్చిన వాక్యం. మీకు ఎవరికైనా నచ్చకపోతే ఆమేన్ హల్లెలూయా, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడలేదు, ఇది పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాను. ఇది నా బోధ కాదు. దేవునికి స్తోత్రం. ఏడుండే నా మీద సెటర్ లేటు, నా మీద కామెంట్లు చేయటం. భర్తకి ఏం చెప్పాలంటే, మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడని నేను చెబుతాను. దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేసింది ఆమె? ఆయన కొరకు పదవచ్చును చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచడం. అతను మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయును. గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతులు పైకెత్తి. చూశారండి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఉన్న ఇల్లు కూడా ఓడబెరుకుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుడిని ఆమె ఎరిగింది కాబట్టి ఆ ఇంట్లో ఆయన కోసం పైన గది కట్టించి దీపస్తంభము, మంచ, బల్ల ఉంచింది కాబట్టి ఎట్లా చెప్తారా? దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ పై వచ్చిన ఏమంటుంది తెలుసా? ఆ ఊరు వచ్చినప్పుడల్లా అంట మా ఇంట్లోనే నువ్వు భోజనం చేయాలని చెప్పి బలవంతం చేసేదంట ఆయన. ఎందుకు? సేవకునికి పెట్టడం ద్వారా, సేవకుడు ఇంట్లోకి రావటం ద్వారా దేవుని ఆశీర్వాదం వచ్చింది అనేటువంటి స్థితిని ఆమె ఎరిగింది కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు నన్ను అట్ట దీవించాడు, ఇట్ట దీవించాడు అని అనుకుంటున్నావే, నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, నీ ప్రార్థన ద్వారా అంత ఆశీర్వాదం వచ్చిందా?
లేకపోతే నీ సేవకుడు చేశాడా? నీ సంఘం చేసిందా? నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే, నీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న దీవెన ఎవరైనా సరే ప్రభునామమున చెప్పు. సేవకుడు ప్రార్థన చేయకుండా జరిగిందా? అందుకే ఈ పగటి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ సేవకుడు ఎవరో నువ్వు గుర్తెరగా. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? పనివాడిని పంపించి, ఈమె ఎంత శ్రద్ధాసక్తులు మన యందు కలిగి ఉంది కాబట్టి ఆమెకేం కావాలి అడగమంటే, ఆమె పిల్లలు లేరయ్యా అని అంటే, అప్పుడు ఆ ప్రభుత్వ చెట్టాడు, మీదటికి మరలా ఈ కాలానికి వస్తాను, నీ కౌగిట్లో పెట్టి ఉంటాడు. ఎంత ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరిగి ఉండాల్సింది నీ సేవకుడు ఎలాంటి వాడు, నువ్వు ఎరిగి ఉండాల్సింది నీ దేవుడు ఎలాంటి వాడు. నువ్వు గుర్తెరిగితే ఆమేన్, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తమ దేవుని ఎరిగిన వారు, చెప్పండి గట్టిగా, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచింది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కల్లా బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ మరలా కొద్ది దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాడు. చనిపోయిన బిడ్డను ప్రవక్త వచ్చి మరలా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఏం లేదండి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ దేవుడు ఎవరో నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఆమేన్. నీ సేవకుడు ఎవరో అలాంటి వాడు నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఎరిగి ఉంటే నీకు ఆశీర్వాదం. ఎరగకుండా ఎడుబడితే తిరిగితే కాకిలాగా. కొన్ని కాకులు పోతా ఉంటే పోయినాగా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను తెలుసా? కాకి అయితే రాదు, పావురం అయితే వచ్చింది. ఎందుకంటే అది తండ్రి ఇల్లు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తప్పు తెలుసుకున్నాడు. ఈరోజు నేను ప్రియులలో ఈ మెసేజ్ చెప్తుంటే ఒక ఆమె నా మీద పార్టీ కట్టి వెళ్ళిపోయింది, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత 1/1 దెబ్బలు తగిలి ఈరోజు ఫ్యామిలీ మొత్తం ప్రార్థనకు వస్తున్నారు. ఆమె ఎంత ఆనందపడదు తెలుసా? పావురం అయితే నువ్వు మళ్ళీ వస్తావంటే, పావురం అయితే నువ్వు మళ్ళీ వచ్చి కూర్చున్నావు, అందుకే పావురం కాబట్టి వచ్చావంటే నేను సంతోషపడను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను అప్పుడు అందరూ కాకైతే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ రుసులు ఈ రుసులు మరిగింది కాబట్టి. దేవునికి స్తోత్రం. బయట తినేవాడికి ఇంట్లో నచ్చుతాయా? నువ్వు ఎంత టేస్ట్ కొట్టి పెట్టినా అదే బాగాలేదంటాడు. అదే బయట ఫాస్ట్ ఫుడ్, ఇంట్లో ఆహారం తింటే రోగాలు వస్తాయా? బయట ఫుడ్ తింటే రోగాలు వస్తాయి? చెప్పండి. అది బయట వర్తమానాలు వింటే రోగాలు వస్తాయి, సత్తారు కనుక. ప్రైజ్లో అవి చెడిపోయే వర్తమానాలు కరెక్ట్ కాదు. మన వర్తమానం అది కాదు, పై నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ట్రూత్ చెబుతాం, సత్యం చెబుతాం. ఎట్లుంటే పరలోకం పోతాం, లేదా పోతామని చెబుతాం. వాళ్ళు అట్టు కాదు, నువ్వు ఎట్లుంటా కానీ అసలు అన్ని నీకు ఎన్ని తక్కువ పరలోకం అంటే పెళ్లి చేసుకొని సంవత్సరాలు చేస్తాడు. అప్పుడు చెబుతా నా బుద్ధి తక్కువడు. పెళ్లి చేసుకొని సంవత్సరాలు చేస్తారంటే ఇల్లు వాడికి అసలు వాక్యం తెలిస్తేగా. వాక్యం తెలియదు. ఒక ఆయన వచ్చి, నేను ముగిస్తున్నాను, ఒక ఆయన వచ్చి ఏసైతే అన్నాడు, ప్రభువా ఆమె ఒక ఆయన చేసుకున్న కొద్ది కాలానికి భర్త చచ్చిపోయాడు, మరలా 2వ వాడు చేసుకుంది, వాడు కూడా చచ్చిపోయాడు, మరలా 3వ వాడు చేసుకుంది. ఎవరు చేసుకున్నా పోతూనే ఉండాలంట. 7 చేసుకుంది, 7 పోయారు. రేపు పునరుత్థానములో రేపు అక్కడ ఈమె ఎవరికి భారీగా ఉంటుందని అడిగితే కొంచెం ఆగితే బాగుంటాం అన్నాడు ప్రభు. అది తెలుసా? ఒరే పరలోకంలో పెళ్లి చేసుకోవటాలు, పెళ్లికిచ్చుకోవటాలు ఉండవు.
మీరందరూ కూడా దేవదూతల వలె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు ఇటు పెడితే ఏ సంఘాలు పెడితే ఆ సంఘాలు కడిగి పోవద్దు అనేది, ఎందుకంటే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి. ఆమె కొన్ని కాకులు ఆడ పెడితే ఆడ వాళ్తుంటే, ఆడ కోట పెట్టి డమ్ము కొడుతుంటే ఆడిపోయి కూర్చొని ఆనందమే పరమ. కాకిలా కూడా మాకు తెలియదు, పావురులా గుండు. ఎట్టి చెప్పండి ఉండాలా? పావురులా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు? బలము కలిగి ఉంటారు. చెప్పండి, బలం అనండి. బలం. దేవునికి స్తోత్రం. అది దేవుడిచ్చే. ప్రైజ్ ది లార్డ్. బూస్ట్ అయితే వచ్చేది కాదు, అదేనా? దేవుని సన్నిధిలో ఆనందిస్తే వచ్చి, దేవుని మహింపరిస్తే వచ్చి. హల్లెలూయా. ఒక దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి కార్యాలు మన జీవితంలో జరిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి కాలసిన చేరి వచ్చిన మనకు సహాయం చేయగా. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేద్దాం. అందరూ